లూకాసు వార్త 20వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినములలో ఒకనాడు ఆయన దేవాలయంలో ప్రజలకు బోధించుచు సువార్తను ప్రకటించుచున్నప్పుడు ప్రధాన యాజకులను శాస్త్రులను పెద్దలతో కూడా ఆయన మీదికి వచ్చి 2వ వచనం, నీవు ఏ అధికారం వలన ఈ కార్యము చేయుచున్నావో, ఈ అధికారము నీకెవడు ఇచ్చెనో మాతో చెప్పుమని ఆయన అడిగిరి. 3వ వచనం, అందుకైన నేనును మిమ్మల్ని ఒక మాట అడుగుదును, అది నాతో చెప్పుడి. 4వ వచనం, యోహాను ఇచ్చిన బాప్తిస్మం పరలోకం నుండి కలిగినదా మనుషుల నుండి కలిగినదా అని వారిని అడగగా 5వ వచనం, వారు మనం పరలోకం నుండి కలిగినదని చెప్పిన ఎడల అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని ఆయన మనలను అడుగును. 6వ వచనం, మనుష్యుల నుండి కలిగినదని చెప్పిన ఎడల ప్రజలందరూ మన రాళ్లతో కొట్టుదురు. ఎలా అనగా యోహాను ప్రవక్త అని అందరూ రూఢిగా నమ్ముచున్నారని తమలో తాము ఆలోచించుకొని. 7వ వచనం, అది ఎక్కడి నుండి కలిగినదో మాకు తెలియదని ఆయనకు ఉత్తరం ఇచ్చిరి. 8వ వచనం, అందుకు యేసు, ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో నేను మీతో చెప్పనని వారితో అనెను. 9వ వచనం, అంతటా ఆయన ప్రజలతో ఈ ఉపమానం చెప్పసాగాను. ఒక మనుషుడు ద్రాక్ష తోట నాటించి కాపులకు గుత్తకిచ్చి దేశాంతరము పోయి బహుకాలం ఉండెను. 10వ వచనం, పంటకాలమందు అతడు ఆ ద్రాక్ష తోట పంటలలో తన భాగమిమ్మని ఆ కాపుల యొద్ద ఒక దాసుని పంపగా ఆ కాపులు వాని కొట్టి ఒట్టి చేతులతో పంపివేసిరి. 11వ వచనం, మరలా అతడు మరొక దాసుని పంపగా వారు వారిని కొట్టి అవమానపరిచి ఒట్టి చేతులతో పంపివేసిరి. 12వ వచనం, మరలా అతడు 3వ వారిని పంపగా వారు వారిని గాయపరిచి వెలుపలికి త్రోసివేసిరి. 13వ వచనం, అప్పుడు ఆ ద్రాక్ష తోట యజమానుడు, నేనేమి చేతును, నా ప్రియకుమారుని పంపుదును, ఒకవేళ వారు అతన్ని సన్మానించుదురు అనుకొనెను. 14వ వచనం, అయినను ఆ కాపులు అతన్ని చూచి, ఇతడు వారసుడు, ఈ స్వాస్థ్యము మనదగినట్లు ఇతని చంపుదము రండని ఒకరితోనొకరు ఆలోచించుకొని. 15వ వచనం, అతనిని ద్రాక్ష తోట వెలుపలికి త్రోసివేసి చంపిరి. కాబట్టి ఆ ద్రాక్ష తోట యజమానుడు వారికి ఏమి చేయను. 16వ వచనం, అతడు వచ్చి ఆ కాపులను సంహరించి ఆ ద్రాక్ష తోటను ఇతరులకు ఇచ్చునని ఆయన చెప్పగా వారు విని అట్లు కాకపోవును గాకన్నది. 17వ వచనం, ఆయన వారిని చూచి, అలాగైతే ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయను అని వ్రాయబడిన మాట ఏమిటి. 18వ వచనం, ఈ రాతి మీద పడు ప్రతివాడను తునకలైపోవును, గాని అది ఎవరి మీద పడునో వారిని నలిచేయనను. 19వ వచనం, ప్రధాన యాజకులను శాస్త్రులను తమను గురించి ఈ ఉపమానము ఆయన చెప్పారని గ్రహించి ఆ గడియలోనే ఆయనను బలాత్కారంగా పట్టుకునే సమయం చూచిరు గాని జనులకు భయపడరు. 20వ వచనం, వారు ఆయనను కనిపెట్టుచు అధిపతి వశమునకును అధికారమునకును ఆయనను అప్పగించుటకై ఆయన మాటల యందు తప్పు పట్టవలనని తాము నీతిమంతులమని అనిపించుకొనవలనని వేగుల వారిని ఆయన ఎదుకు పంపిరి. 21వ వచనం, వారు వచ్చి, బోధకుడా, నీవు న్యాయముగా మాటలాడుచును బోధించుచున్నావు, నీవెవని యందును మోమాటము లేక సత్యముగానే దేవుని మార్గమును బోధించుచున్నావని ఎరుగుదుము. 22వ వచనం, మనము కైసరునకు పన్ను ఇచ్చుట న్యాయమా కాదా అని ఆయన అడిగిరి. 23, 24 వచనాలు, ఆయన వారి కుయుక్తిని గుర్తిరిగి, ఒక దేనారము నాకు చూపుడి, దీని మీద రూపమును పైవ్రాతయో ఎవనివని అడుగగా వారు కైసరు అనిరి. 25వ వచనం, అందుకైనా అలాగైతే కైసరివి కైసరుకును దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పాను. 26వ వచనం, వారు ప్రజల ఎదుట ఈ మాటలలో తప్పు పట్ట నేరక ఆయన ప్రత్యుత్తరమునకు ఆశ్చర్యపడ ఊరుకుండిరి. 27వ వచనం, పునరుత్థానము లేదని చెప్పి సద్దూకయ్యులు కొందరు ఆయన యొద్దకు వచ్చి ఆయనను ఇట్టడిగిరి. 28వ వచనం, బోధకుడా, భార్య బ్రతికుండగా ఒకని సహోదరుడు సంతానం లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానం కలుగజేయవలనని మోషే మనకు వ్రాసి ఇచ్చాను. 29వ వచనం, 7 సహోదరులు ఉండిరి, మొదటివాడు ఒక స్త్రీని పెళ్లి చేసుకొని సంతానం లేక చనిపోయాను. 30వ వచనం, 2వ వాడును 3వ వాడును ఆమెను పెళ్లి చేసుకుంది. 31వ వచనం, ఆ ప్రకారమే 7 ఆమెను పెండ్లాడి సంతానం లేకయే చనిపోయిరి, పిమ్మట ఆ స్త్రీ చనిపోయాను. 32 నుంచి 34 వచనాలు, కాబట్టి పునరుత్థానమందు ఆమె వారిలో ఎవనికి భార్యగా ఉండెను, ఆ 7 ఆమె భార్యగా ఉండెను కదా అనేది. 34వ వచనం, అందుకు యేసు, ఈ లోకపు జనులు పెళ్లి చేసుకుందరు, పెళ్లికి ఇయ్యబడుదురు గాని. 35వ వచనం, పరమును మృతుల పునరుత్థానమును పొందుటకు యోగ్యులను ఎంచబడిన వారు పెళ్లి చేసుకొనరు, పెళ్లికి ఇయ్యబడరు. 36వ వచనం, పునరుత్థానములో పాలివారై ఉండి దేవదూత సమ్మానులను దేవుని కుమారులనై ఎందురు గనుక వారికను చావనేరరు. 37 నుంచి 38 వచనాలు, పొదను గురించిన భాగములో ప్రభువు అబ్రహాము దేవుడనియు ఇస్సాకు దేవుడనియు యాకోబు దేవుడని చెప్పుచు మృతులు లేరని మోషే సూచించెను.
ఆయన సజీవులకే దేవుడు గాని మృతులకు దేవుడు కాడు. ఆయన దృష్టికి అందరూ జీవించుచున్నారని వారికి ఉత్తరం ఇచ్చాను. 39-40 వచనాలు. తర్వాత వారు ఆయనను మరేమీ అడగ తెగింపలేదు గనుక, శాస్త్రులలో కొందరు బోధకుడా, నీవు యుక్తముగా చెప్తివన్నది. 41 వచనం. ఆయన వారితో, క్రీస్తు దావీదు కుమారుడని జనులు ఎలాగ చెప్పుచున్నారు. 42-43 వచనాలు. నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడి పార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పెను అని కీర్తనల గ్రంథంలో దావీదే చెప్పి ఉన్నాడు. 44 వచనం. దావీదు ఆయనను ప్రభువు అని చెప్పిన ఎడల ఆయన ఏలాగా అతని కుమారుడని చెప్పెను. 45 వచనం. ప్రజలందరూ వినుచుండగా ఆయన ఇట్లనెను, శాస్త్రులను గూర్చి జాగ్రత్త పడుడి. 46 వచనం. వారు నిలువుటంగులు ధరించుకొని తిరగగోరుచు సంత వీధులలో వందనములను, సమాజ మందిరములలో అగ్రపీఠములను, విందులలో అగ్రస్థానములను కోరుదురు. 47 వచనం. వారు విధవరాండ్ర ఇండ్లను దిరగమింగుచు మాయవేషముగా దీర్ఘ ప్రార్థనలు చేయుదురు. వారు విశేషముగా శిక్ష పొందుదరని తన శిష్యులతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్.